తెలుగు న్యూస్. ముందుగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మరి ఈ రోజు సికింద్రాబాద్ లోని శ్రీ మహంకాళి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీ అందరికీ తెలిసిందే ఈ రోజు ఏంటో కూడా ఇక్కడ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆలయం ముందు నుంచే 2 రోజులకు ముందు నుంచే కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకొని చాలా చక్కగా ఆలయాన్ని ముస్తాబు చేశారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అక్కడ ఏదైతే ముందుగా పెద్దమ్మ తల్లి, తర్వాత ఇక్కడ సికింద్రాబాద్ లోని పెద్దమ్మ తల్లి ఆలయానికి బోనం తీసుకొని వచ్చి అక్కడ నుంచి మల్లన్న స్వామికి చూయించి అక్కడ నుంచి నేరుగా మన ఇక్కడ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాన్ని అయితే సమర్పించడం జరిగింది పట్టు వస్త్రాలతో. అదే విధంగా బోనం ఎత్తుకొని కూడా ఆయన అమ్మవారికి సమర్పించారు. అయితే మనం చూస్తున్నాం ఈ రోజు చాలా ముందు నుంచే అంటే 3 గంటల నుంచే ఉదయం 3 గంటల నుంచి ఇక్కడ ఆలయం దగ్గర భక్తులైతే బారులు తీరడం జరిగింది. తొలి బోనం మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించిన తర్వాతనే భక్తులని లోనికైతే అనుమతించడం అయితే జరుగుతుంది. మరోపక్క మనం చూస్తున్నాం ఇక్కడ ఆలయానికి సంబంధించి భారీగా ఏర్పాట్లు చేశారు. చాలా లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా భారీగా చేరుకున్నారు. అండ్ అదేవిధంగా సీసీటీవీ కెమెరా నిఘా కూడా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇంకా ఏదైతే మన బోనాలకు ప్రాచీన్యమైంది కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అప్పుడు 1813 సంవత్సరంలో మహమ్మారి మహమ్మారి రకంగా ప్రబలుతున్నప్పుడు కూడా ప్రజల్ని కాపాడమంటూ కూడా అప్పుడైతే మన ఏదైతే ఇండియన్ సోల్జర్స్ కోరుకోవడం అయితే జరిగింది. అప్పుడు బ్రిటిష్ పాలనలో అప్పుడు అమ్మవారు వీరు మళ్ళీ సికింద్రాబాద్కి వచ్చేసరికి మహమ్మారి వెళ్ళిపోయింది. సో ఈ జూన్ జూలై మాసంలో ఏదైతే అంటువ్యాధులు ప్రబలుతాయో వాటి నుంచి మమ్మల్ని కాపాడుతాలి అంటూ కూడా ప్రతి సంవత్సరము అదే రకంగా భక్తులు బోనాలు అయితే సమర్పిస్తున్నారు. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఉదయం నుంచి కూడా భక్తులు అయితే భారీగా ఉన్నారు. ఇక్కడ నుంచే కాదు పూర్తిగా ఆర్పి రోడ్ మెయిన్ రోడ్ నుంచి పూర్తిగా ఈరోజు ఉదయం 4 గంటల కల్లా కూడా జనాలందరూ అక్కడికి రావడం అయితే జరిగింది భక్తులు. ఒకసారి ఇక్కడ భక్తులతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, ఒకసారి ఇటు రారా. మీ పేరు? మీ పేరు చెప్పండి. స్వర్ణలత. ఇక్కడ రండి, కొంచెం ముందుకు రండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ రాణిగంజ్ దగ్గర నుంచి వస్తున్నాం. రాణిగంజ్. ఇది ఫస్ట్ టైమా లేదంటే? లేదు, గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము. అవునా? బోనం ఎత్తారు కదా, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఏమైనా అంటే నియమ నిబంధనలు ఏమైనా పాటించారా? చేస్తామండి. ఏం చేస్తారు? ఇల్లు మొత్తం నీట్ గా చేసుకుంటాం అమ్మవారికి. ఎర్లీ మార్నింగ్ లేసి అన్ని చేసుకొని అన్నం, పచ్చిపులుసు, అప్పాలు, ఆకుకూర అవన్నీ పెట్టి తీసుకొస్తాం. ఎట్లా అనిపిస్తుంది? ప్రతి 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అన్నారు కదా, ప్రతి సంవత్సరం ఇదే గుడికి వస్తారు? ఇదే గుడికి వస్తాము, ఇక్కడే వస్తాం. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది అమ్మవారిని. ఎప్పుడు మొత్తం చూస్తే మంచిగా డెకరేషన్ చేస్తారు. ఎప్పుడు చేస్తారు ఇదంతా మీ బోనం? నైట్ లో అన్ని మెలుకుంటాం మేము. నైట్ లో పడుకోకుండా అన్ని తయారు చేసుకుంటాం ఇంట్లో. ఉపవాసాలు అట్లా ఏమైనా ఉంటారా? ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వరకు అసలు ఏం తినకుండా ఉంటాం. వెళ్ళాక అప్పుడు ఎప్పుడు ఏ టైంకి వచ్చారు గుడికి? ఇక్కడికి మేమా 6ంటికి వచ్చాం. 6 గంటలకు వచ్చారా? అయితే మనం చూస్తున్నాం ఉదయం నుంచి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చేసారు. అండ్ అదేవిధంగా తాము రాత్రి నుంచే కూడా తమ బోనాలకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకో పక్క చూస్తే కూడా ఏదైతే బోనానికి సంబంధించి నైవేద్యం కానీ ఇవన్నీ కూడా అమ్మవారికి ముందుగానే ఏర్పాట్లు చేసుకొని తెల్లవారుజాము నుంచి అంటే ఇక్కడికి 4 గంటలకు వచ్చారంటే భక్తులు రాత్రి నుంచి కూడా ఏర్పాట్లు చేసుకున్నారని మనకు తెలుస్తుంది. భక్తులు ఏదైతే ఉదయం 3 గంటల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా చాలా మంది భక్తులు కూడా రాత్రి ఏర్పాటు చేసుకుని అంత నియమ నిబంధనలతో ఇక్కడికి వచ్చారు. మరోపక్క ఇక్కడ చూస్తే మనం పోలీస్ సిబ్బంది అన్ని కూడా జాగ్రత్తగా అన్ని పర్యవేక్షిస్తూ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరోపక్క అటు సీసీటీవీ ఫుటేజ్ కూడా పూర్తిగా అన్ని కవర్ చేస్తున్నారు. ఇంకా ఏదైతే యువతులు, మహిళలు, చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరూ కూడా బోనం ఎత్తుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఒక్క నిమిషం. ఎస్, ఇక్కడ కొందరు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. శ్రీ శ్రీ ఉజ్జయిని మహంకాళి మాతాకి జై. మేము ఇక్కడ సరూనగర్ నుంచి వస్తున్నాము. ప్రతి ఏటా వస్తాం. ఇక్కడ అనుకున్న పనులు అయితే అమ్మవారిని కొలిచి అమ్మవారికి దీవెనలు తీసుకొని బోనం, సారె, సీరె అన్నీ వేసి
ఇక్కడ అమ్మవారికి సమర్పణ చేసుకొని మేము పోతాము. ఇక్కడ అమ్మవారికి ఏం కోరుకున్నా కానీ అవి అన్నీ చేస్తారని అనుకుంటారు. అయితే ఇక్కడ భక్తులకు సౌకర్యాలు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వారు మంచిగా మన రేవంత్ అన్న గారు అన్నీ మంచిగా చేసి పెట్టిండు. భక్తులకు సౌకర్యాలు రావాలి, పోవడానికైనా ఎక్కడున్న భక్తులకు రద్దీ లేకుండా పోలీస్ ఇబ్బంది అయినా మీడియంస్ అయినా మంచిగా వచ్చి ఎంకరేజ్మెంట్ చేసుకుంటా మాకు కూడా కొంచెం ముందుకు రావాలి, చేయాలి అన్నట్టుగా చేస్తున్నారు. అందుకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి ధన్యవాదాలు. మీరు కల్పన కల్పన మాట్లాడండి. చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ చెల్లపల్లి నుంచి అవునా, ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? 25 years అయింది. 25. అంతకుముందు మా అత్తయ్య వాళ్ళు చేసేవాళ్ళు, తర్వాత నా పెళ్ళైనాక నేను స్టార్ట్ చేసాను. ఎలా అనిపిస్తుంది మరి మీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మకి బోనం సమర్పించడానికి వచ్చేసారు కదా, ఎప్పుడు ఏర్పాట్లు చేసుకున్నారు? నా 3 గంటలకి అసలు పడుకోలే మధ్యలో, జస్ట్ 10 minutes ఇట్లా ఒరిగి మళ్ళీ లేచి మా పనులు మనం చేసుకొని నీట్గా సందర్భంగా ఉంది. ఏమేమి తీసుకొచ్చారు బోనంలో? బోనంలో ఎల్లో కలర్ అన్నము, పచ్చి పులుసు, కొయ్యగూర, ఆకుకూరలు ఉండే తీసుకొని వస్తాం. మీ పేరమ్మా? పార్వతి పార్వతి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? అంటే ఈ అక్క వాళ్ళు చేస్తారు, వాళ్ళ మీద నేను వచ్చాను అనమాట. ఫస్ట్ టైమా? అంటే మామూలు అయితే దర్శనం చేసుకుంటాం, బోనాలు అయితే ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది జాతరకి? మంచిగా అనిపిస్తుంది. అర్లీ మార్నింగ్ ఇంతమంది ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మధ్యాహ్నం వరకు అయితే ఇంకెంత రష్ ఉంటుందో టెన్షన్ ఉంది, అందుకని మార్నింగ్ వచ్చేసినాం. అయితే మనం చూస్తున్నట్టు భక్తులు ఏదైతే రాత్రి నుంచి కూడా నిద్ర లేకుండా అమ్మవారికి బోనం ఏర్పాట్లు చేసుకుంటూ చాలా చక్కగా బోనం ఎంత అందంగా తయారు చేస్తారో వాళ్ళు కూడా అంతే అందంగా చక్కగా రెడీ అయ్యి అమ్మవారికి ఇస్తారు. ఎందుకంటే కూడా అమ్మవారికి లక్ష్మీదేవిలా రెడీ అయ్యి పెడుతూ అంటే అమ్మవారికి పూజలు చేస్తుంటారు. అది మన తెలంగాణలో అదొక సంప్రదాయమని అనుకోవచ్చు. అయితే ఉదయం నుంచి కూడా అందరు ఇక్కడ ముందుగానే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరకి మనకు తెలిసిందే లక్షల మంది వస్తుంటారు కాబట్టి అంతమంది కష్టం అవుతుంది కాబట్టి కొంతమంది చాలా మంది ముందు జాగ్రత్త ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏదైతే తమ సంవత్సరాల నుంచి తమ ఏదైతే తాత ముత్తాతల కాలం నుంచి అమ్మవారికి 250 సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి బోనం అందుకుంటుంది శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా తమ తమ ఆచారాలకు తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఇదే రకంగా హైదరాబాద్లో కానివ్వండి, సికింద్రాబాద్లో, పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఆ ఆచారాన్ని కంటిన్యూ చేస్తూ ప్రొలాంగ్ చేస్తున్నారు. అది ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిలో అటు పోలీసుల బందోబస్తు కానివ్వండి అన్ని ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క ఈ బ్యారికేడ్లు కానివ్వండి అన్ని కూడా సిద్ధం చేస్తారు. ఒక క్యూ లైన్ అయితే ఇది దాదాపుగా మనకు అక్కడ ఏదైతే ఆర్పి రోడ్ మెయిన్ రోడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఈ క్యూ లైన్ అంతా కూడా అక్కడ నుంచి ఈ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి క్యూ లైన్ అయితే పద్ధతిలో అమ్మవారిని దర్శనం చేసుకొని తమ బోనాల్ని సమర్పించడానికి అయితే వచ్చేస్తున్నారు. ఇంకా మరోపక్క 5,000 దాదాపుగా 3,000 నుంచి 5,000 మంది పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని పర్యవేక్షణ జరుగుతుంది. మరోపక్క అటు మొబైల్ టాయిలెట్స్ కానివ్వండి అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. ఇంకా చెప్పుకోవాలంటే కూడా ఇక్కడ వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, వారికి ఏదైతే సత్తువ లేకపోయినా కూడా అమ్మవారిని దర్శించుకోవాలన్న తపనతో ఇక్కడికి వస్తుంటారు. వారి కోసం కూడా ఇక్కడ ప్రత్యేకంగా బ్యాటరీ కార్లను ఏర్పాటు చేసి వాళ్ళని డైరెక్ట్గా అమ్మవారికి దర్శనం ఏర్పాట్ల కోసమని వారికి ఏర్పాట్లు అయితే చేశారు. మరోపక్క అటు విఐపి ఎంట్రన్స్ మీడియా పాయింట్స్ కూడా సెపరేట్గా ఏది క్యూ లైన్ పద్ధతిగా పెట్టారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళడానికి అలౌ చేయట్లేదు టెంపుల్ లోపలికి, ఎందుకంటే భక్తులకి అవకాశం ఇవ్వాలి కాబట్టి. అటు మీడియా కూడా ఆలయంలోనికి అయితే అనుమతించడం లేదు, కేవలం బయట మట్టుకు కూడా అక్కడ మీడియాకు కూడా అనుమతిస్తున్నారు. సో పరిస్థితి చూస్తుంటే కూడా ఇప్పటికే ఈ ఏదైతే 7 గంటలు అవుతుంది, 7 గంటల సమయానికి కూడా భక్తులు చాలా మంది ఇక్కడ వేలల్లో ఉన్నారు. అక్కడ ఆర్పి రోడ్ దగ్గర డైవర్షన్స్ కూడా చేస్తున్నారు. చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ముందుగానే వచ్చి బోనం సమర్పించుకున్నారు. నమస్తే అమ్మా, మీ పేరు? వకుల. వకుల. ఎక్కడ నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ ఇక్కడ నుంచి. ఇక్కడేనా? ఇది ఫస్ట్ టైమా లేదంటే ఎప్పుడు? లేదు ఎప్పటి నుంచో చేస్తాం, ఎప్పటి నుంచి? అమ్మమ్మ వాళ్ళ నుంచి చేస్తాం. ఓకే. ఎట్లా అనిపిస్తుంది బోనం ఎవరెత్తుతున్నారు? బోనం అయితే మావి ఇప్పటికి 3-4 బోనాలు వచ్చాయి. అవునా? అంటే నార్మల్ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఎత్తుతుంటారు కదా, మీ కొడుకు ఎందుకు? అమ్మమ్మ తాత గురించి మొక్కుకున్నాడు, అందుకని ఎత్తుకున్నాడు. ఈసారి కోరుకుని అన్ని తిరుగుతుంది. నా ఆరోగ్యం బాగా లేకుండా ఇప్పుడు మంచిగా అయింది, ఆపరేషన్ అయిపోయింది, బాగున్నాడు మా అమ్మమ్మ నాన్న, అందుకే మా కొడుకు ఎత్తుకున్నాడు. ఓకే. ఏ టైంకి వచ్చారు ఇక్కడికి? మేము ఒక హాఫ్ అన్ అవర్ మీ పేరమ్మా? లత అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? బన్స్లాల్పేట నుంచి వస్తున్నాను. ఓహో. ఎప్పుడు బోనంలో ఏమేమి తీసుకొని వచ్చారు? బోనంలన్నా మేము అన్నము, పసుపు అన్నము, కొయ్యూర,
బెల్లము పెరుగు పలుచు పులుచు అవన్నీ వేసేసి ఎక్కిస్తాము. మీరు ఇంత మంచిగా రెడీ అయ్యి బోనంని కూడా మంచిగా రెడీ అయ్యి తీసుకొని వచ్చారు. ఎప్పుడు చేస్తారు ఇవన్నీ ఏర్పాట్లు? అంటే నైట్ అంతా నిద్రపోలేదు. నేను చేసేది ఒక 4 బోనాలు చేస్తాను. ఇంకా నైట్ అంతా నిద్రపోలేదు. ఇంక అన్ని చేసుకుంటే ఇంక ఈ టైం అయింది. ఇంక అమ్మవారికి ఫస్ట్ ఈ అమ్మవారికి మా అంకల్ మాకు ఎక్కించినాకనే ఇంకా తర్వాత ఇంకా అందరి దేవుళ్ళకి ఎక్కిస్తాను. వస్తున్నారు హైదరాబాద్ నుండి వస్తున్నాం. హైదరాబాద్ నుంచి. ఎన్ని సంవత్సరాలు ఇది ఫస్ట్ టైమా లేదంటే 8 years అవుతుంది. 8 years నుంచి? అంటే మీ అత్తమ్మ వాళ్ళ నుంచి అది మీరు కంటిన్యూ చేస్తారు? లేదండి, నేనే స్టార్ట్ చేశాను. మీరే స్టార్ట్ చేశారా? ఓ వెరీ గుడ్. అంటే ఏంటి, ఎవరైనా చెప్పారా లేదంటే మీకు ఎట్లా అనిపించింది? మొక్కుకున్నారా? మొక్కుకొని బోనం తీసారా? అంటే ఇక చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే ఉండేవాళ్ళము, మమ్మీ వాళ్ళు. అయితే అప్పుడు అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. ఇంకా మా పెళ్ళైన తర్వాత ఊర్లో ఉన్నాం కదా, అక్కడ నుండి ఏం చేయలేదు. మా తోటికోడల పాప పెళ్ళి అయితే మొక్కున్నాను. అప్పటి నుంచి కంటిన్యూ. మా అబ్బాయి పెళ్ళి అయింది, ఇంకా అట్లా కంటిన్యూ అయిపోతుంది. బోనం చక్కగా డెకరేట్ చేశారు. ఎవరు చేశారు మీ బోనం? నేనే చేశానండి. అవునా? ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీరు ఎప్పుడు రెడీ అయ్యారు? ఇదంతా ఎట్లా? ఈ కుండ మాత్రం నిన్న రెడీ చేశాను. నేను మార్నింగ్ పరమన్నం వండి అందులో పెట్టేసాను. అంటే ఇప్పుడు ఏమైనా నిబంధనలు ఏమైనా ఉంటాయా మీరు ఇట్లా చేస్తున్నప్పుడు? అంటే ఉపవాసం ఉండాలి, ఇట్లా ఏమైనా పాటిస్తారా? పొద్దుట ఉంటాం కదా, ఇప్పుడు వెళ్ళి అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి తినేస్తాం. అవునా? సరే. మీ పేరు? నా పేరు చంద్రశేఖర్ అండి. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. అదే కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొందరికి మంచిగా అనిపించింది, కొందరు తమ అమ్మవారి నుంచి కూడా అన్ని తీసుకొని అట్లా కంటిన్యూ చేస్తున్నారు. నమస్తే అమ్మా. మీ పేరు? కళ్యాణి. కళ్యాణి. ఎక్కడి నుంచి వచ్చారు? కొలన్పాక. కొలన్పాక. ఎంతసేపు పడుతుంది ఇక్కడికి గుడికి రావడానికి? నేను కొత్తగా వచ్చాను. మీ కొత్త కోడలా? నేను బోనం చేశాను, మా సిస్టర్. మీ సిస్టరా? ఫస్ట్ టైమా? ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం కదా బోనం ఎత్తడం, అందరూ బోనాలు ఎత్తుకొని వస్తారు. నువ్వు ఫస్ట్ టైం, నీకు ఎట్లుంది? చాలా బాగా అనిపిస్తుంది. దర్శనం ఎప్పుడైనా చేసుకున్నావా ఇక్కడ? ఇదే ఫస్ట్ టైం. రాకముందే బాగా అనిపిస్తుంది. నేను లాస్ట్ 5 years నుండి కంటిన్యూగా చేస్తున్నాను బోనము. లాస్ట్ 5 years నుండి ఎర్లీ మార్నింగ్ తీసుకొస్తాం బోనం. చాలా మంచిగా అనిపిస్తుంది దర్శనం, కానీ జనాలు చాలా బాగా అనిపిస్తుంది మేడం. బోనం తయారు చేసేటప్పుడు ఏమన్నా పాటిస్తారా? ఇట్లాంటి పాటిస్తామండి. మార్నింగ్ లేవగానే ఇంకా ఇళ్ళన్నీ క్లీన్ చేసుకొని, అంటే ముందే అన్ని క్లీన్ చేసి పెట్టేసుకుంటాము. మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని ఇంకా ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? మా సిస్టర్, నేను, మా పాప, మా మదర్. వీళ్ళందరూ కూడా మార్నింగ్ లేచి అందరు 3 o'clock లేసాం. అందరం 3 o'clock లేసి బోనం రెడీ చేసి బాగా అనిపిస్తుంది. ఓకే. అయితే అమ్మవారికి బోనం సమర్పించేటప్పుడు కూడా భక్తులు కొన్ని నియమాన్ని ఏదైతే నిష్టగా అమ్మవారిని కొలుస్తూ ఆ రకంగా పూజలు చేసుకుంటారో. చాలా మంది భక్తులు అయితే అసలు ఈ టైంకి వచ్చిన వాళ్ళైతే అసలు రాత్రి నుంచి కూడా నిద్ర లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అమ్మవారికి పసుపు అన్నము, కొయ్యగూర, అదేవిధంగా పచ్చి పులుసు, పెరుగు అన్నం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని బోనంలో వేపాకులు ఇవన్నీ పసుపు కుంకుమ చక్కగా అలంకరించుకొని కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ రకంగా మనం చూస్తున్నాం. ప్రతి బోనం కూడా చాలా చక్కగా బోనాన్ని అమ్మవారి ప్రతిరూపంగా భావించి ఈ రకంగా చక్కగా ఏర్పాట్లు చేస్తారు. బోనం ఒకసారి ఎత్తారంటే కూడా అమ్మవారి దగ్గర దించేంత వరకు కూడా కొన్ని ఏదైతే వారికి ఒక నమ్మకం ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ ఇంటి నుంచి చాలా మంది 1 గంటలు 2 గంటలు ప్రయాణాలు చేసి కూడా ఇక్కడికి వస్తున్నారు. అంటే అక్కడ నుంచి కూడా తాము బోనం నెత్తిపైన ఎత్తుకొని చాలా కఠినంగా అంతసేపు తలపైన పెట్టుకోవాలంటే కూడా చేతులు నొప్పి లాగుతూ ఉంటాయి. అయినా కూడా వీళ్ళందరూ పెట్టుకొని వచ్చారు. ఇక్కడ అమ్మవారి బోనంకి చక్కగా అమ్మవారి ప్రతిరూపం ఏదైతే ఏర్పాట్లు చేసుకొని పసుపు కుంకుమలు వేపాకు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకొని వస్తున్నారు. చూస్తున్నాం ఏ బోనం ఎంత అందంగా ఉందో, మహిళలు కూడా అంతే లక్ష్మీదేవి ప్రతిరూపంగా ఆ రకంగా అందరూ కూడా చక్కగా రెడీ వస్తున్నారు. అటు పూలు ఏదైతే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని వస్తున్నారు. మరోపక్క ఇంటి పెద్ద మగవాళ్ళు కూడా బోనం ఎత్తుకొని ఇంట్లో అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు కదా. సో ఈ రకంగా మొత్తం మీద అయితే ఇక్కడ ఆలయం మొత్తం కూడా టార్పి రోడ్ నుంచి పడితే ఇక్కడ క్యూ లైన్ స్టార్ట్ అయిపోయింది. మనం ఆల్రెడీ ఇక్కడ లోపలికి వచ్చాం. అక్కడ ఆల్రెడీ మెయిన్ రోడ్ దాటేసి కూడా చాలా మంది క్యూ లైన్ పద్ధతిలోనే పాటిస్తున్నారు. పోలీసుల పర్యవేక్షణలో కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కూడా అందిస్తూ ఉంటాము. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇంకా క్యూ లైన్ కంటిన్యూ అవుతుంది. అమ్మవారికి సంబంధించి కూడా ఇప్పటివరకు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పటివరకు ఫస్ట్ బోనం సమర్పించారు. ఆ తర్వాతనే భక్తుల్ని అలౌ చేశారు. వాళ్ళందరూ కూడా స్టార్ట్ అయిపోయింది.